పూరా లోకల్. ఇప్పుడు దీంట్లో మీరు ఒకసారి చూసినప్పుడు నేను ఎప్పుడు వచ్చినప్పటి నుంచి కూడా నేను ఎప్పుడూ మాట్లాడేవాడిని. రాయలసీమలో ఫస్ట్ టైం డ్రిప్ ఇరిగేషన్ ప్రయోగించాం. ఈరోజు రాయలసీమలో ఆ డ్రిప్ ఇరిగేషన్ వల్ల హార్టికల్చర్ని ప్రమోట్ చేశాం. ఈ రెండు డెడ్లీ కాంబినేషన్. ఎప్పుడైతే నీళ్లు లేని ప్రాంతంలో నీళ్లు ఇచ్చాం, నీళ్లు తక్కువ ఉన్నాయి, నీళ్లు తక్కువ ఉండే సమయంలో డ్రిప్ తీసుకొచ్చాం. 1 acre 2.5 acresకి ఇచ్చింది. నీళ్లు లేనప్పుడు పోలవరం ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. 5 ఏళ్ళు పడుతుంది, ఇప్పుడు 10 ఏళ్ళు పట్టింది. ఈ 5 సంవత్సరాలు ఏం చేయాలని ఆలోచించి 1 సంవత్సరంలో పట్టిసీమ పూర్తి చేసి, పట్టిసీమ నీళ్లు కృష్ణాకు తీసుకొచ్చి కృష్ణాలో వాడే నీళ్ళని సేవ్ చేసి శ్రీశైలం నుంచి రాయలసీమకి ఇచ్చాం. దట్ ఈజ్ ఓన్లీ సింగిల్ డే. మీకు ఏ విధంగా వస్తాయో ఇంపాక్ట్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు వర్షాలు పడ్డాయి. మొన్న 100 డేస్లో అంద్రే నీవా పూర్తి చేసి 738 కిలోమీటర్లు తీసుకుపోయి కుప్పానికి నీళ్ళు ఇచ్చాం. అక్కడ అన్ని చెరువులు నీళ్లు పెడుతున్నాం. ఈరోజు ఎంత ఆనందం అంటే ఈసారి వర్షాలు పడ్డాయి. 90% రిజర్వాయర్స్లో నీళ్లు ఉన్నాయి. అది 95 కూడా పోతుంది. నేను వాటర్ సెక్యూరిటీ మాట్లాడా. గోదావరిలో ఇప్పటికి కూడా కొన్ని వేల టీఎంసీ నీళ్లు సముద్రం లేకపోయినాయి. అదే సమయంలో కృష్ణాలో కొన్ని వందల టీఎంసీ, అవి కూడా వేలై ఉంటాయి. ఇప్పుడు కడాని ఎప్పుడూ పారనటువంటి పెన్నా కూడా ఫ్లడ్ వచ్చింది. ఇప్పుడు ఈరోజు మీరు చూస్తే సోమశిలకు నీళ్ళు ఇచ్చిన తర్వాత పెన్నా ఫుల్ అయ్యి సోమశిల పూర్తయి పెన్నా ద్వారా సముద్రంలోకి నీళ్లు పోయే పరిస్థితి వచ్చాయంటే పెన్నా రివైవ్ అయింది. కృష్ణా గోదావరి బ్రహ్మాండంగా వారుతున్నాయంటే దట్ ఈజ్ నథింగ్ బట్ వరుణదేవుడు కరుణించాడు, మనం సద్వినియోగం చేసుకున్నాం. మీకు ఎందుకు ఈ విషయం చెప్పానంటే అది కూడా వచ్చినప్పుడు డిస్కషన్ కోసం. ఒక ఎగ్జాంపుల్, ఒక పబ్లిక్ పాలసీ ద్వారా వీ కెన్ ట్రాన్స్ఫార్మ్ టోటలీ. ఇప్పుడు దేశంలో కల్లా మనం నెంబర్ 1లో ఉన్నాం అగ్రికల్చర్. చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ సబ్జెక్ట్ చూడండి నేను మాట్లాడతాను. అక్వా కల్చర్కి ప్రాధాన్యత ఇచ్చాం, వాణిజ్య పంటలకు ప్రాధాన్యత ఇచ్చాం. వాణిజ్య పంటల్లో కొన్ని సైకిల్స్ వస్తున్నాయి. ఆ సైకిల్స్ హ్యాండిల్ చేయాలంటే సమర్థవంతంగా మనందరం పనిచేసే తప్ప ఇది సాధ్యం కాదు. లాంగ్ టర్మ్ సస్టైనబిలిటీ రావాలి. దట్ సబ్జెక్ట్ ఐ విల్ టాక్ దేర్.